హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉంటారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నేను మా ఇంట్లో ఏం చేస్తున్నానంటే వడలు చేస్తున్నా. అదేంటిది, సాబ్దాన్ బియ్యంతో వడలు చేస్తున్నా. ఓకేనా? అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. 2 గంటలు నానబెట్టుకున్నాను. 1 కప్పు సాబ్దాన్ బియ్యానికి 1 కప్పు నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. నానబెట్టేటప్పుడు వీడియో తీయలేదు. ఇలా నానాలి. దీనిలోకి 4 ఆలుగడ్డలు ఉడికిచ్చి పెట్టుకోవాలి. వీటిని 5 పచ్చిమిరపకాయలు, 1 చిన్న అల్లం కొమ్ము, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఉప్పు, 1 కప్పు ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కర్రీ. మనము వీటి గురించి తయారు చేయడానికి అన్నీ ఒక కడాయి తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకున్నాను. దీనిలో ముందుగా నానబెట్టిన సాబ్దాన్లు వేసిన. 3 గంటలు నానబెట్టుకున్న సాబ్దాన్. మనము నానబెట్టుకున్న సాబ్దాన్లకి 1 కప్పు ఉల్లిగడ్డ, 2 స్పూన్లంతా బియ్యం పిండి, పల్లీలు వేయించి కచ్చాపెచ్చా మిక్సీ పట్టుకున్నాను, పల్లీల పొడి, మనము పచ్చిమిర్చి, అల్లము, దీన్ని ఇట్లా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ఇగో ఆలుగడ్డ, ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ఇలా గీకేసుకోవాలి. పచ్చి ఆలుగడ్డ కూడా గీకేస్తారు, కాకపోతే నేను ఉడకబెట్టేసుకున్నాను. ఇట్లా మంచిగా గీకేసాను. దీనిలో 1 స్పూను జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, 2 పుదీనాకు అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు నిమ్మరసం ఒక ముక్క. దీన్ని మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ వేయద్దు, ఏమి వేయద్దు. 1 కప్పుకు నేను 4 ఆలుగడ్డలు, అంటే మా చిన్నగా ఉన్నాయి ఆలుగడ్డలు కాబట్టి 4 వేసుకున్నాను. పెద్దగా ఉంటే ఆలుగడ్డలు 2 వేసుకోవచ్చు. దీనిలో వాటరే పోయొద్దు, ఇదే ముద్దకు వచ్చేస్తుంది ఆలుగడ్డ పదన్నతోటి. ఇట్లా మంచిగా కలపాలి. ఇట్లా వడలకి కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం. క్యాన్ జోక్ చేయాలి. జోక్ చేస్తే మంచిగా సరదాగా ఉంటుంది. ఓకేనా సంతమ్మ? జోక్ చేయాలి. ఎప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. అక్కడ ఏం చేయాలి తెలుసా మమ్మీ? ఇప్పుడు నీకు ఎమోజీస్ ఉంటాయి కూడా, ఇట్లా మనకు పిల్లి వస్తాయి. ఆ టైంలో ఏడ్చుకుంటూ పెట్టిండు. ఆడ 2 ఇట్లా పెట్టాలి. జోకు ఉన్నా జోకులు చేయడానికి ఇక్కడ ఉంది. ఈడ ఒక పిల్ల పని చేసుకుంటుంది. ఈడ నేను వడలు చేసుకుంటుంటా. పాపం చదువుకుంటుంది అమ్మాయి గారు. చూడు, నా తోటకానే కూర్చుంటుంది. వచ్చి ఏమైనా తోటకానే కూర్చుంటుంది. నూనె కాగిందా చూడాలి. ఇంకా కొంచెం మనం ఆలోపు ఇది ఇట్లా నీళ్ళ పదన్న రాసుకొని చేతికి ఇట్లా ఇట్లా వేసుకోవాలి. చేస్తుంటే ఏం భయంగా చేస్తూనే ఉండాలి. ఇటు చేసుకుంటే అటు వేస్తే అయిపోయి. కాకపోతే ఈ పిండిలో నీళ్ళు ఎక్కువ పడనియద్దు. నీళ్ళు ఎక్కువ వేస్తే నూనె గుంజుతుంది బాగా. ఇవి వేయంగానే వెంటనే కలపొద్దు.
ఇవి మనం ఎక్కువ కలపొద్దు, అది కొంచెము ఆ పీస్ అనేది కొంచెం గట్టిపడాలి. మా సంత చూడిగో ఇట్లా మెల్లగా. నువ్వు నన్ను ఇక్కడ చూస్తున్నావు అని కింద తలకెట్టుకుంటే మెల్లగా ఇట్లాగా తిరగాలి. దీని మీద అంటుకోవు. ఈ కడాయిలో గోలిస్తే అన్నీ అతుక్కపోయినాయి. ఓసారి ఇంకా అతుక్కపోతే పడేయవలసి వచ్చింది, అది పిండి చేయలేదు. అందుకు మళ్ళీ ఇప్పుడు నేను ఈ కడాయి పెట్టిన ఇప్పుడు నీది తెలియదు కదా, ఇవి నెమ్మదిగా మళ్ళీ వేసుకోవాలి. కొంచెం ఇటు ఇట్లా కేకులు ఇస్తూ ఉండాలి. అటు పక్కన జరుపుతుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఈ రకంగా కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఉంచేసి ఇప్పుడు తీసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అని నా బిడ్డ నాకు నేర్పిస్తుంది. ఏంటిదిరా? దా వడ తిందు, దా వడ తింటావా? తింటావా? తిందు. గ్యాస్ కట్టేసుకున్నా. ఆగురా, ఆగు. చిమ్మలు ఒక్కిన వారా. వేడి సాబ్దాన్ వడలు. ఇవేమో ఇట్లా మధ్యలో రంధ్రం పెట్టి కొన్ని వేసుకోవాలి, ఇలా పెట్టకుండా కొన్ని వేయాలి. దీని ఒక రకం, ఇది ఒక రకం. రెండు ఒకేసారి ఎక్కువ కలిపిన కాబట్టి రెండు ఇలా చేసిన. ఇప్పుడు ఇవి తిని చూసి ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయో మీకు చెప్తా. ఫస్ట్ ఎట్లున్నాయి తిను. కాలుతున్నాయి అట్లా. కంప్యూటర్ ముందట పెట్టుకొని ఇటు పని చేసుకుంటూ ఇటు వడలు తింటుంది. రెండు టేస్ట్ ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఇంకా చెప్పు. చెప్తుండు. పర్ఫెక్ట్ గా ఫ్రై అయినాయి, సూపర్ గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లాంటి టేస్టీ రెసిపీ కోసం ఆంటీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అక్క? తీసుకో. నిన్ను బెటర్ కానీ తీసుకో. చింటూ కానీ పెట్టే. అరే వెళ్ళిపోతుండు. తీసుకోరా. నువ్వు తీక్కోపోవే. ఆ చేతి పట్టు. టాకు అను. టాకు తినరా, ముందు నోట్లో పెట్టుకో. ఓకేనా? అది అయిపోయింది కదా. తినేటా ముందు మెత్తగా కర్ర సూపర్ ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.